ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 232వ నామం అహహ సంవర్తక అనే నామం సూర్యరూపంతో రోజుల్ని చక్కగా నడిపేటువంటి భగవంతుడు అహస్సంవర్తకుడని శంకరాచార్యులు వారు అన్నారు. అంటే కాల రూపంలో, అంటే సూర్యోదయంతో సూర్యుడు రావటం, ఉదయం అస్తమానం అలా జరగటం వల్ల రోజులు చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆ సూర్యుని రూపంలో భగవంతుడు ఆ కాలాన్ని అలా నడుపుతున్నాడు కనుక అహస్సంవర్తకుడని శంకరాచార్యుల వారు అన్నారు. ఆ పరాత్పరుడు కాలస్వరూపుడు, కాలమే స్వరూపంగా కలిగిన స్వామి ఆ అహస్సంవర్తక. ప్రపంచం అంతటినీ కూడా ప్రకాశింపజేసేది సూర్యునిలోని తేజస్సు. సూర్యుడే ప్రపంచాన్ని, జగత్తునంతటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. అలాంటి ఆ వెలుగు, ఆ తేజస్సు ఎవరు అంటే నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అజ్ఞానాంధకారం, సూర్యుడు వెలుగు రావటము అంటే చీకటి పోవటం, చీకటిని పోగొట్టి వెలుగు అంతటిని ప్రసరింపచేస్తున్నవాడు సూర్యుడు. చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానపు వెలుగుని ప్రసాదించే స్వామి ఆదిత్య స్వరూపుడు. అటువంటి ఆదిత్య స్వరూపుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అందుకే సూర్యనారాయణమూర్తి అని కూడా అంటాం కదా. ఆ నారాయణుడే ఆ సూర్యునిలో రూపంలో జగత్తుని పోషిస్తున్నాడు, చక్కగా వెలుగునిస్తున్నాడు. ఆ వెలుగే జ్ఞానస్వరూపం. పరమాత్మ జ్ఞానాన్ని జీవులందరికీ కూడా ప్రసాదించేవాడు గనక అహస్సంవర్తక అన్నారు. పరాశరులు కూడా శంకరుల వారి వ్యాఖ్యనే సమ్మతించారు. సత్యసంధుల వారు ఆ అర్థంతో పాటుగా భక్తులను విడువని వాడు అని కూడా అర్థం చెప్పారు. పరమాత్మ భక్తులని ఒక్క క్షణం కూడా వదలడు. అందరినీ గమనిస్తూ, అందరి కర్మలకి సాక్షిగా ఉంటూ, సర్వము చూస్తూ గమనిస్తూ ఉండేటువంటి స్వామి భక్తులను ప్రత్యేకించి వారి వెంట ఉండి వాళ్ళని రక్షిస్తూ, వాళ్ళని చక్కగా మంచి మార్గంలో నడిపిస్తూ, ఇంకా వాళ్ళ సంకల్పానికి తగినట్టుగా మంచి జ్ఞాన మార్గాన్ని అందిస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ తరింపచేసేటువంటి స్వామి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే భక్తులని విడవని వాడు అంటే మరి విడవకుండా వాళ్ళ యొక్క సంకల్పాలను చక్కగా నెరవేరుస్తూ, వాళ్ళకి సంశయాలు ఉంటే తీరుస్తూ అర్జునుడి యొక్క సంశయాలన్నిటినీ శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నివృత్తి చేశాడు. మరి ఆయన అర్జునుడు అజ్ఞానాంధకారంలో పడబట్టే తన కర్తవ్యాన్ని మరిచి, తన శక్తిని మరిచి, నేను తన యుద్ధంలో మధ్యకు వచ్చి యుద్ధాన్ని ప్రారంభించబోయే సమయంలో మోహంలో పడి నా వాళ్ళు నేను చెయ్యలేను అని నిస్సహాయత చూపించి వెన్ను చూపిస్తే వెన్ను తట్టి ధైర్యాన్ని కలుగజేసి ధర్మాన్ని, కర్తవ్యాన్ని జ్ఞానబోధ ద్వారా ఆ అర్జునుడికి అందించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అలా పరమాత్మ ఆ భక్తులు గనక వాళ్ళ వెంట ఉండి వాళ్ళని అనుక్షణం రక్షిస్తూ ఉన్నాడు. మరి ఆ అర్జునుడికి జీవితాంతం అపవాదు వచ్చేది. యుద్ధం చేయలేక పిరికి వాళ్ళలాగా పారిపోయాడు అనే పేరే అర్జునుడికి మిగిలిపోయేది. ఆ రోజు కృష్ణ పరమాత్మ బోధ జ్ఞానాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ధర్మాన్ని తెలియజేసి మరి ముందుకి నడిపించకపోతే అర్జునుడు అందరిలోనూ
మరి ఇంతటి ఉన్నత స్థితి నుండి జారిపోయి ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అర్జునుడిని చక్కగా ముందుకు నడిపించాడు, అజేయుణ్ణి చేశాడు. అంటే మరి అంతటి విజయాన్ని ఎవరిచ్చారు? భక్తుడు గనక ఆశ్రయించి ఉన్నాడు గనక, ఆ భక్తుడి వెంటే ఉన్నాడు గనక కృష్ణ పరమాత్మ మనకి చక్కని నిదర్శనం. భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు, కష్టాల నుండి మరి తొందరగా తేలికగా దాటిస్తూ ఉంటాడు అని మనకి తెలియటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కాదు, అది వాస్తవం. పరమాత్మ పాండవులు పరమాత్మనే అండగా పెట్టుకున్నారు, పరమాత్మ చెంతనున్నారు. ఆయన అడుగుజాడల్లో వీళ్ళు ఆయన మాట వాక్కుని పాటించారు. అందుకే వాళ్ళు దిగ్విజయాన్ని పొందారు. వాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ భక్తులుగా మిగిలిపోయారు. వాళ్ళ తల్లి బిడ్డలు అందరూ కూడా ఆ పరమాత్మని నమ్ముకునే ఆయన దగ్గర పెట్టుకుని ఆయననే తలుచుకుంటూ ఆయన్నే నమ్ముకుని ఉన్నారు గనక ఎన్ని కష్టాల నుండో మరి తప్పించాడు, చావు నుంచి తప్పించాడు, మరి అపజయం నుంచి తప్పించాడు, మరి అపకీర్తి నుండి తప్పించాడు, జీవితానికి సార్థకతనిచ్చాడు. ఉన్న శక్తిని కూడా ఉపయోగించలేక మరి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అర్జునుడిని మేల్కొల్పాడు. ప్రకాశం అంటే మేల్కొల్పటం అంటే ఉదయం మేల్కొంటాం అంటే వెలుగు వస్తే మేల్కొంటాం. అక్కడ జ్ఞానపు వెలుగుల్ని ఆయన ప్రసాదించి అర్జునుడిని మేల్కొల్పి కర్తవ్యాన్ని తెలియజేశాడు, చక్కగా విజయాన్ని సాధించేటట్టు చేశాడు. మరి భక్తులకు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి వెంట ఉండి రక్షిస్తూ భక్తుల్ని విడవనివాడు అనే ఒక్క అర్థం సత్యసంధుల వారు చెప్పిన దానికి మనకి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు మనకి తెలుసుకున్నటువంటి విషయాలు. మరి పరమాత్మ ఎప్పుడూ కూడా తన భక్తుల్ని వదిలిపెట్టడు అనే విషయాన్ని మనం గుర్తులో ఉంచుకుని ఆ పరమాత్మని మనము వదిలిపెట్టకుండా ఉంటే ఆ పరమాత్మ మనల్ని ఎప్పటికీ వదలడు. చక్కగా అంటి పెట్టుకుని ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ నమ్మకం ఉండాలి, ఆ భక్తి ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి. గాఢ నమ్మకంతో అన్యథా శరణం నాస్తి అని నీవే నాకు దిక్కు అన్న భావాన్ని వదిలిపెట్టకుండా విశ్వాసంతో భగవంతుని స్మరించాలి. అప్పుడే మన వెంట ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. మనకి భగవంతుడు రక్షించిన క్షణాలు కానీ విషయాలు కానీ మనకి తెలియవు తొందరగా. మరి కష్టాలు మాత్రం తెలుస్తాయి. అవి మనం తెచ్చుకున్న కష్టాలు, మనం చేసిన కర్మఫలాలే అయినా ఆ జ్ఞానము కూడా ఉండక మళ్ళీ పాపాన్ని మూటగట్టుకునేటువంటి మాటలు, భగవంతుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని అపవాదు భగవంతుడికేసి అపరిమితమైన పాపాన్ని మూటకట్టుకుంటాము. ఎప్పుడూ భగవంతుడి మీద అపవాదు వేయకూడదు. భగవంతుడు ఎవరిది వాళ్ళకే ఇస్తాడు కానీ ఒకళ్ళకి ఇవ్వడు. మరి ఆ కష్టాలు కూడా మనం చేసుకున్నటువంటి కర్మఫలాలు అనుభవించటానికి ఇచ్చి కూడా ఆయన్నే ఆశ్రయించి నమ్ముకొని ఉంటే ఆ కర్మఫలాలను తేలికగా ఒడ్డెక్కించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అది మనం గ్రహించుకోవాలి. పరమాత్మ చేసేటువంటి మనకి ఇచ్చినటువంటి నిధుల్లాగా మరి మంచి మనకి ఇచ్చిన మంచిని మనం గ్రహించగలిగిన రోజున మనం తృప్తిగా, ఆనందంగా, హాయిగా ఉంటాం. లేని దాని గురించి ఆలోచించిన రోజున ఎప్పుడూ ఆనందం అనేది వాడికి జీవితంలో ఉండదు. తృప్తి ఉండాలి. ఉన్నదాన్ని గ్రహించాలి, గ్రహించిన దాన్ని ఉన్నదాంతో తృప్తి పడాలి. అప్పుడే జీవుడు ఆనంద డోలికల్లో మునుగుతాడు.
మరి అసంతృప్తితో ఉన్నటువంటి వాడు ఎంత కోట్లు ఉన్నా దరిద్రుడే, ఎంత జ్ఞానం ఉన్నా అజ్ఞానే. అందుకని తృప్తి ఉండాలి మనిషికి. ఆ తృప్తితోనే మనిషి ఉన్నత స్థితికి వెళ్తాడు. మరి నిస్సారంగా మరి అసంతృప్తితో ఉన్నవాడు ముందుకు వెళ్ళలేడు, నడవలేడు. మరి నడవలేను అన్నవాడు నడవలేడు. నేను ఏమైనా సరే నడవగలను అనుకున్నప్పుడు ఆ నడవగలిగే శక్తిని పరమాత్మ ఇస్తాడు, నడిపిస్తాడు. అందుకని మనం ఆ స్వామిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా చక్కగా ఆయన్ని ఆశ్రయించి ఉంటే ఆయనే వెంట ఉండి రక్షిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఇంకా సూర్యోదయంతో ప్రారంభమవుతోంది రోజు. అంటే జీవుణ్ణి నిద్ర నుండి మేల్కొల్పుతోంది అని మనం తెలుసుకున్నాం కదా. అహహ అంటే అహోరాత్రులు అంటారు. అహహ అంటే పగలు, అదే సూర్యోదయం, అదే వెలుగు, అదే జ్ఞానం. అట్లా ఇన్ని అర్థాలు మనకి తెలియజేశారు. ప్రారంభమయ్యేది వెలుగుతో మనకి ఉదయం మేల్కొల్పుతుంది. జీవుణ్ణి ఆ అజ్ఞానము నుండి, అంధకారము నుండి వెలుక్కి తీసుకొస్తుంది. ఇలా నిద్రించేటువంటి ప్రజ్ఞని మేల్కొల్పే శక్తే సూర్యుడు. మరి జీవుల్ని మేల్కొల్పేటువంటి ఆ శక్తే దేవతల్ని, సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా ఆయా లోకాల్లో మేల్కొల్పుతూ ఉంటుంది. మనల్నే కాదు, బ్రహ్మాది దేవతల్ని కూడా మేల్కొల్పుతూ ఉంటుంది. మొట్టమొదట వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. అటువంటి బ్రహ్మకు కూడా ఇటువంటి మెలకువ వచ్చి మరి చూస్తే, అంటే గమనిస్తే తానున్నాను అని తెలిసింది. అంటే మనం లేవగానే మన యొక్క స్పృహ మనకి ఉంటుంది. నిద్రలో మనమంటే ఏమిటో తెలియదు, మనమంటేనే ఏంటో తెలియదు, ఇంకా ఉన్నామో లేమో అనే తెలివి అసలు ఉండదు. అందుకని బ్రహ్మకే మెలకువ రాగానే తన స్థితి తనకు తెలిసింది. నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకుని ఆయన మరి తన ప్రశ్న ఆయనే ప్రశ్నించుకున్నాడు, ఆయనే ఊహించుకున్నాడు. తనలో ఎక్కడ పుడుతోంది ఈ ప్రజ్ఞ అని ధ్యానం చేశాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే బ్రహ్మ తనలో కలిగినటువంటి ఆ ఊహ ఎక్కడి నుంచి పుట్టింది? తన నుండే పుట్టింది. ఆ సంశయం కానీ ఊహ కానీ అన్నీ కూడా ఆయన నుండే పుట్టినాయి. తాననేటువంటి ఆ ప్రజ్ఞే నారాయణుడు అని బ్రహ్మగారు దర్శనం చేశాడు. ఇటువంటి మేలుకొలుపు ప్రతి జీవుడికి సూర్యోదయం మందు కలుగుతుంది. అటువంటి మేలుకొలుపు ప్రతి వాళ్ళు మరి ప్రతిరోజు మనము లేస్తూనే ఉంటాం. ఆ లేచినది ఆ వెలుగు జ్ఞానముగా, ప్రజ్ఞానముగా గ్రహించగలగాలి. సంవర్తం అంటే సమస్తాన్ని తనలో లీనం చేసుకునేటువంటి అగ్ని. ఈ అగ్ని జీవులకి మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు అది పనిచేస్తుంది. అట్లాగే గ్రహగోళాలని, తారల్ని మరి చోట్లోకి లయం చేసుకుంటూ ఉంటుంది. జీవుడికి వాని ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ఈ సంవర్తకము అనేటువంటి అగ్ని మృత్యువుని కలిగిస్తుంది. శరీరాన్ని పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఆ శరీరాన్ని మళ్ళీ పంచభూతాల్లో కలిపేస్తుంది. మానవుడి ఆయుర్దాయం మరి సంవత్సరాల్లో, రోజుల్లో, లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. మరి అసలు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జీవిత పరమార్థం మీద ఆధారపడి ఉంటుంది. అంటే జీవుడు ఈ జన్మలో మనం పుట్టాం, దేన్ని సాధించటానికి పుట్టాం, దేన్ని తెలుసుకోవటానికి పుట్టాము అనే ఆలోచన వచ్చి ఎంతవరకు తెలుసుకున్నాం, ఏమి సాధించాం, ఈ జన్మ దేనికి ప్రయోజనము, ఎవరికి ప్రయోజనము అని మనం
ఆలోచిస్తూ ఉండాలి. అలా ఆలోచిస్తే చివరికి అది సంపూర్ణమయ్యేదాకా దేహాలు ధరిస్తూ ఉంటాడు. అలా మరి ఒకటి అంటే లక్ష్యం పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరేదాకా ఆ శరీరం ఉంటుంది. ఆ తర్వాత ఆ శరీరం నశించిపోతుంది. అంటే జీవిత పరమార్థం పూర్తయింది అని అర్థం. జీవుడు ప్రస్తుత శరీరం యొక్క అవసరం తీరిపోయిందని కూడా అర్థం వస్తుంది. అట్లాగే గ్రహాలకి తారలకి ఇటువంటి పరమార్థం అన్నిటికీ ఉంది, ఒక లక్ష్యం అనేది, పరమార్థం అనేది. అట్లా పరమార్థం తీరిన వెంటనే శరీరాన్ని, గోళాల్ని, అణువణువును కూడా తనలో లీనం చేసుకునేటువంటి శక్తి అగ్ని అన్నారు కదా. ఆ అగ్నికి ఆ శక్తిని ఇచ్చింది ఆ పరమాత్మే. అందుకని ఆ శక్తినే సంవర్తకము అన్నారు. అందుకని ఆ స్వామిని అహస్సంవర్తక అన్నారు. అటువంటి అహస్సంవర్తక అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞానం అనేటువంటి వెలుగులోకి తీసుకొచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ